దర్శి ప్రజలు దమ్ము చూపించారు. దొనకొండ కురిచేడు ప్రజలను దేవుడు ఆశీర్వదించారు. వారి చిరకాల స్వప్నం నెరవేర్చారు. మార్కాపురం జిల్లాలో దొనకొండ కురిచేడు ప్రాంతాలను కలుపుతూ ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం ఒక చారిత్రాత్మకం. ఎప్పటి నుంచో కూడా దొనకొండ కురిచేడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, ఆ ప్రాంతాల్లో చదువుకునేటువంటి వ్యక్తులు, ఆ ప్రాంతాల్లో విద్యావంతులు, మేధావులు వారందరూ కూడా మనకి ఎప్పుడైతే మార్కాపురం జిల్లా ఏర్పాటుకు సంబంధించి గెడ్జిట్ నోటిఫికేషన్ వచ్చిందో ఆ రోజు నుంచి కూడా సోషల్ మీడియా ద్వారా అనేక మంది నాతోటి కూడా చాలా కాంటాక్ట్ అయినటువంటి పరిస్థితులు నేను చూసా. ఎందుకంటే అక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయా ప్రాంతాల ప్రజల మనోవేదనను నేను గమనించా. దాన్ని వీడియో రూపంలో కూడా అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను, దొనకొండ కురిచేడు ప్రాంతాలను మార్కాపురం జిల్లాలో కలిపితే వచ్చేటువంటి లాభాలను కూడా మనం ఒక వీడియో రూపంలో ఆయా ప్రజలను మేలుకొలుపుతూ చేసినటువంటి ఫలితం సక్సెస్ అయింది. దొనకొండ ప్రజలను దేవుడు చల్లగా చూశాడు. వారి ప్రాంతాలను కూడా మార్కాపురం జిల్లాలో కలిపేలా ప్రతిపాదనలు చేశారు. అది ప్రజలు ఎంతో కష్టపడ్డారు. ఏదైనా ఒక వ్యక్తితోటే మొదలవుతుంది. ఆ వ్యక్తినే నేనయ్యాను. ఈ సక్సెస్ దొనకొండ కురిచేడు ప్రాంతాల ప్రజలది. ఈ ఆనందం కూడా వారు సంబరాల రూపంలో జరుపుకోవాలని కూడా మీ ఆర్కే కోరుకుంటా ఉన్నాడు. ఎందుకంటే దొనకొండ ప్రాంతం మనం చూసాం, విలువైనటువంటి ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఖాళీ భూములు ఉన్నాయి. అదేవిధంగా కురిచేడు ప్రాంతాన్ని మనం గమనించినట్లయితే కురిచేడు దొనకొండ ప్రాంతాల్లో భౌగోళికంగా కూడా మార్కాపురం జిల్లాలో కనుక ఉంటే అది మార్కాపురం జిల్లాకు రేపు మరి ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ప్రోత్సాహకాలు కానీ, మరి మార్కాపురం అభివృద్ధి జరగాలంటే కూడా మరి అక్కడ ఇప్పటికే కూడా ఈ రోజు కొంతమంది ప్రభుత్వ అధికారులు మార్కాపురంలో పర్యటించడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ భవనాలకు సంబంధించి జిల్లా కలెక్టరేట్ ఏర్పాటు చేసుకోవాలి, జిల్లా ఎస్పీ ఆఫీస్ ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా ఇంకా 70-80 కార్యకలాపాలు నిర్వహించే విధంగా కూడా అక్కడ వాటికి సంబంధించినటువంటి కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవాలి. వీటన్నిటికీ అక్కడ స్థలాలు లేవు. సో మనం ఏం చెప్పాము, దొనకొండ ప్రాంతంలో ఆల్రెడీ శాశ్వతమైనటువంటి ఎయిర్పోర్ట్ ఉంది. మరి దొనకొండ ప్రాంతం రమారమి మార్కాపురానికి కూడా చాలా సున్నితమైనటువంటి ప్రాంతం. రమారమి 20-25 కిలోమీటర్ల లోపు ఉండేటువంటి ప్రాంతం. ఒక స్పీడ్ రోడ్ కనుక వేసుకుంటే 15-20 కిలోమీటర్ల దూరంలో వారికి సౌలభ్యంగా ఉంటది. ఏదైనా కూడా హెడ్ క్వార్టర్స్ కానీ ఇతర భవనాలకు కనుక మనం వెతుక్కోవాల్సిన పని లేదు. దొనకొండలో కొన్ని నిర్మించుకున్నా కూడా మరి శరవేగంగా కూడా వాళ్ళు రివ్యూలు చేసుకోవాల్సిన ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా కూడా మరి వారి హెడ్ క్వార్టర్ అయినటువంటి మార్కాపురానికి రావడానికి కూడా ఎక్కువ సమయం పట్టదు. సో అలాంటి అవకాశాలు ఒక దొనకొండతోటే మార్కాపురం జిల్లాకు ముడిపడి ఉన్నాయి. ఎందుకంటే మార్కాపురం జిల్లా వెనుకబడినటువంటి ప్రాంతం, డ్రై ఏరియా. గతంలో కర్నూలు జిల్లా నుంచి విడగొట్టినప్పుడు మార్కాపురానికి జరిగినటువంటి అన్యాయం ప్రత్యేకంగా చెప్పాలి ఇక్కడ. ఎందుకంటే అప్పట్లోనే మార్కాపురానికి 19% నిధులతో కూడా డెవలప్ చేస్తామని అప్పట్లో ప్రతిపాదనలు చేశారు. అవి పేపర్లకే పరిమితమైనవి. మార్కాపురంలో ప్రకాశం జిల్లాలో కలిపిన తర్వాత మరి ఆ అభివృద్ధికి నిధులు నోచుకోలేదు. ప్రజలు మనోవేదన పడ్డారు. ఇప్పటికీ కూడా మార్కాపురంలో మరి వేసవి వచ్చిందంటే త్రాగునీటికి అనేక ఇబ్బందులు పడే పరిస్థితి. ఇప్పుడు కనుక శరవేగంగా వెలుగొండ ప్రాజెక్టు కనుక నిర్మిస్తే, వెలుగొండ ప్రాజెక్టు కనుక పూర్తయితే సువిశాలమైనటువంటి మార్కాపురం జిల్లా మరి పురోభివృద్ధిలో కూడా మరి రాష్ట్రంలో మరి వరుసగా అభివృద్ధి చెందుతున్నటువంటి జిల్లాల జాబితా సరస్సును కూడా మార్కాపురం నిలుస్తుందని తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఒంగోలుకు చూసా, మనకి ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు కృషితోటి మనకు ఒంగోలు పక్కన అల్లూరులో మనకి ఎయిర్పోర్ట్ కూడా అది రూపుదిద్దుకోవడం జరుగుతుంది. రేపు రమారమి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ ప్రతిపాదన కనుక వస్తే ఆల్రెడీ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఒంగోలులో ఏ విధంగా అయితే అక్కడ కొంత ప్రభుత్వ భూమి ఉంది, కొంత ల్యాండ్ ఎక్విజేషన్ చేయాలి, ఇతర సమస్యలు వాటన్నిటిని కూడా పరిష్కరిస్తా ఉన్నారు. అదే దొనకొండకు మార్కాపురం జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ కనుక వస్తే ఆల్రెడీ సహసిద్ధంగా ఉన్నటువంటి దొనకొండ ప్రాంతాన్ని మరి ల్యాండ్ ఎక్విజేషన్ కూడా చేయాల్సిన పని లేదు. అక్కడ మరి ఎయిర్పోర్ట్ కు అనువైనటువంటి స్థలం, గతంలోనే వెలుగొందినటువంటి స్థలం, మరి దాన్ని ఎక్కువ రోజులు కూడా పట్టదు. దాన్ని డెవలప్ చేసుకుంటే మార్కాపురం జిల్లా మరింత శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా అక్కడ సెజ్ కనుక ఏర్పాటు చేసుకుంటే, సెజ్ అంటే పారిశ్రామిక వాడ కనుక ఏర్పాటు చేసుకుని అక్కడ త్రాగునీటి వసతులు తదితర ఇళ్ళు కనుక ఏర్పాటు చేసుకుంటే ఎవరైనా ఒక పరిశ్రమను అక్కడ ఏర్పాటు చేసి ఆడ వారికి కూడా పరిశ్రమలు పెట్టుకునేందుకు ఇప్పుడు ఉన్నటువంటి యువకులు కూడా ఆసక్తిగా ఉన్నారు. మరి ఎవరి కాలమే వాళ్ళు నిలబడే విధంగా కూడా పరిశ్రమలు కనుక ఏర్పాటు చేసుకుంటే పారిశ్రామికంగా కూడా అక్కడ
కురిచేడు, దొనకొండ, మార్కాపురం, అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉపాధి వస్తుంది. ఎక్కడైతే ఉపాధి ఉంటుందో, ఎక్కడైతే పరిశ్రమలు వస్తాయో అక్కడ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే కురిచేడు ప్రాంతంలో, దొనకొండ ప్రాంతంలో, దర్శి ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది నిరుద్యోగులు కూడా వలసలు వెళుతున్నటువంటి పరిస్థితి. సో వెలుగొండ కనుక పూర్తయి మరి అక్కడ మనకి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కనుక లేకుండా కనుకుంటే రాబోయే రోజుల్లో కూడా మార్కాపురం జిల్లాలో దొనకొండ, కురిచేడు ప్రాంతాలు కూడా మరి శరవేగంగా అభివృద్ధి చెందుతాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, అక్కడ ఉన్నటువంటి ప్రజలు సువిశాలమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారని కూడా మన వీడియోల రూపంలో కూడా ప్రజలందరికీ తెలపడం జరిగింది. మనల్ని నమ్మారు, మన వీడియోలో ఉన్నటువంటి వాస్తవాన్ని కూడా ప్రజలు గ్రహించారు. వారు చేసిందల్లా కూడా వారి సమస్యను కూడా కలెక్టర్కు ఇది ఎక్కడా కూడా రాజకీయ రంగు పొలవాల్సిన పనిలే. నేను మొదటి నుంచి కూడా చెబుతున్నా, ఇది రాజకీయ పార్టీలకు అతీతం. మీ ప్రాంతాల్లో జరిగేటువంటి ఇబ్బందులను మీరు గ్రహించి దాన్ని అర్జీ రూపంలో మరి అధికారులకు అందజేస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పాను. మరి నా మాట మీరు నమ్మారు. ఈ రోజు మీకు సక్సెస్ వచ్చింది, అది నా సక్సెస్ కాదు, దొనకొండ, కురిచేడు ప్రాంతాల ప్రజల యొక్క నమ్మకం అది అని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా దొనకొండ, కురిచేడు ప్రాంతాలకు సంబంధించినటువంటి వీడియోలు మరి మన వైరల్ అవుతున్న క్రమంలో కూడా ఒంగోలులో ఒక ఇద్దరు మిత్రులు కూడా వాళ్ళు మీడియాలో పనిచేస్తారు. వాళ్ళ నా మీద కూడా మరి ఎస్పీ గారికి కూడా కొంత కంప్లైంట్ రూపంలో చేయడం జరిగింది. నేనైతే ఎక్కడా కూడా అధైర్యపడలేదు, ఎవరికి కూడా ఈ విషయం కూడా చెప్పలేదు. నేను చెప్పే దాంట్లో న్యాయం ఉంది, నేను చేసే విశ్లేషణలో మరి సత్యం ఉందని గ్రహించాను. అలాంటి వాటికి మనం భయపడలేదు, చివరి వరకు నిలిచాను. దొనకొండ, కురిచేడు, దర్శి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల మనసులు గెలిచాను. ఇది నా సక్సెస్ కాదు. మీరు ఇప్పటికైనా కూడా ఆయా ప్రాంతాల అభివృద్ధికి దిక్సూచిగా కూడా ఆయా ప్రాంతాల ప్రజలు నిలబడండి. అక్కడ ఆ ప్రాంతాలు వెనుకబడిన ప్రాంతాలని శరవేగంగా అభివృద్ధి చెంది మరి రాష్ట్రానికి దొనకొండ, కురిచేడు ప్రాంతాల అభివృద్ధి దిక్సూచిగా మారాలి. ఇది తొలిమెట్టు మాత్రమే. రాబోయే రోజుల్లో కూడా మరింత శరవేగంగా కూడా దొనకొండ, కురిచేడుకు మరి మనకి సెజ్ రూపంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు వస్తాయి, అనేక పరిశ్రమలు వస్తాయి. వాటన్నిటిని కూడా ఏం లేదు, మన బిడ్డలు చదివించుకుంటే మరి ఎక్కడికో ఉద్యోగం కోసం పోవాల్సిన పని లేదు. శరవేగంగా కూడా జిల్లా అభివృద్ధిలో మరి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా మరి ఉన్నతమైనటువంటి విద్యను కనుక అందిస్తే రాబోయే రమారమి ఒక 5-10 సంవత్సరాల్లో కూడా వారికి కురిచేడు, దొనకొండ ప్రాంతాల్లో పరిశ్రమలు దేదీప్యమానంగా వెలుగొందితే అక్కడే వారికి ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి. సో దొనకొండ, కురిచేడు ప్రజలకు కూడా నేను ఆల్ ద బెస్ట్ చెప్తా ఉన్నాను. మరి మార్కాపురంలో ఉన్న మాకు కొత్త జిల్లాగా మరో 2 రోజుల్లో మార్కాపురానికి రాజముద్ర పడనుంది. ఇది ఒక శుభసూచకం. ఈ ప్రయాణంలో కూడా నేను పడ్డటువంటి ఇబ్బందులు అనేవి ఈ రోజు సక్సెస్ చూసిన తర్వాత కూడా అవన్నీ పటాపంచలైన వాటిని మర్చిపోవడం కూడా జరిగింది. సో దొనకొండ, కురిచేడులో ఉన్నటువంటి మన సబ్స్క్రైబర్స్ కూడా నేను చెప్పేది ఒకటే, మీరు న్యాయం వైపు ఉండండి. మీ సమస్యని ఎప్పుడు కూడా అధైర్యపడద్దు, మరి ఆలోచన చేయొద్దు. ఎక్కడైతే న్యాయం జరుగుతుందో అటువైపుగా వెళ్ళండి. నాకు కూడా చాలా మంది చాలా రూపాయలుగా కూడా ఆశ చూపించారు. నేను ఎక్కడా కూడా మరి ఆర్కే ఎప్పుడు కూడా ఎవరి దగ్గర కూడా చెయ్యి చాచుడు. అవసరమైతే మరి మన వ్యూవర్స్ రూపంలో, సబ్స్క్రైబర్స్ రూపంలో ఉన్నటువంటి వారి సలహాలు, సూచనలు తీసుకొని మాత్రమే ముందుకెళ్తాను. కానీ ఏదో వాళ్ళు ఏదో ఆశపడుతున్నారని కూడా మనం ఎప్పుడు కూడా ఆశపడం. అలాంటి పరిస్థితులు చేస్తే మనం రాబోయే రోజుల్లో కూడా సక్సెస్ అనేది చూడం. నాతో పాటు ఛానల్ పెట్టిన వాళ్ళు చాలా మంది కూడా ఈరోజు సక్సెస్ మాటలో లేకపోవడం. నేను యంగ్ యూట్యూబర్స్ కూడా చెప్పేది ఒకటే, న్యాయం వైపు వెళ్ళండి, వాస్తవాలు ప్రచురించండి, వాస్తవానికి దగ్గరగా చెప్పండి, దానికి పరిష్కార మార్గాలు చెప్పండి. సక్సెస్ నడుచుకుంటూ వస్తుంది. అదే ఈ రోజు కురిచేడు, దొనకొండ ప్రాంత ప్రజలు చేసినటువంటి ఆ ప్రయత్నమే. వారు దమ్ము చూపించారు, ప్రజల మనసులు గెలిచారు, దేవుడు ఆశీర్వదించారు. మీ ఆర్కే మీ గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటారని కూడా కోరుకుంటా ఉన్నాను.